సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మీ అందరికీ వందనాలండి. మరి సత్య మార్గం ద్వారాగా కొన్ని లేఖనాలు మరి మీకు వినిపించాలని నేను ఆశ కలిగి ఉన్నాను. మరి దేవుడిచ్చిన ఆతిథ్యం పట్ల దేవుని కృతజ్ఞతలు మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. అంశం ఏంటంటే మరి అడుగుడి మీకు ఇవ్వబడును అన్నటువంటి అంశాన్ని మీతో పంచుకోవాలని నేను అనుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మనం గమనించినట్లయితే దేవుడు గొప్పవాడు, ఉన్నవాడు, యథార్థవంతుడు ఆయన. మరి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని దేవుని లేఖనం సెలవిస్తూ ఉన్నది. అదేవిధంగా అడుగుడి మీకు ఇవ్వబడును అనగానే ప్రతి ఒక్కరు కూడా ఏం అడగాలి, ఏది అడిగితే దేవుడు ఇస్తాడు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ దేవుణ్ణి మనం ఏం అడగాలి అన్నటువంటి విషయాన్ని మనం లేఖనం ద్వారాగా మనం ఆలోచన కలిగి ఉండవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. అంటే అడిగే విషయంలో ఎటువంటి అడగాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం అడగక మునిపే మరి దేవాది దేవుడు ప్రతిదీ కూడా మనకి దయచేసాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అదేవిధంగా మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము మరి 25వ వచనంలో మనం గమనించినట్లయితే ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము జయచేవాడు కనుక తనకు ఏదైనా కొదువుగా ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, మనమేమో ఏదో అడగాలి అని అనుకుంటూ ఉంటాం, మన ఆశ కలిగి ఉంటాం. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. యాకోబు రాసిన పత్రిక మరి 1వ అధ్యాయములో మనం గమనించినట్లయితే అసలు మనం దేవుని ఏం అడగాలి అన్నటువంటి విషయాన్ని మరి క్లుప్తంగా తెలుసుకోవాల్సిన అవసరత ప్రతి ఒక్కరి మీద ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి దేవుడు మనకు అనుదినము సమస్తాన్ని దయచేసి దేవుడు మరి మనకున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా మరి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చదువుకుందామండి. ఎందుకంటే మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అతనికి అది అనుగ్రహింపబడెను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపగా విశ్వాసంతో అడగవలెను. సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిన సముద్ర తరంగములను పోలియుండని అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనిస్తున్నాం. మరి అడిగే ఉద్దేశంలో మరి యాకోబు భక్తుడు మనకు తెలియపరుస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కానీ మన ఉద్దేశాలు ఎలాగ ఉంటాయండి? భౌతికంగా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని ఇష్టానుసారంగా దేవుని అడుగుతూ ఉంటారు. కానీ దేవుడిని అడగడానికి కూడా ఒక అర్హత అవసరం ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎటువంటి అర్హత అంటే మరి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో మనం గమనించినట్లయితే క్రీస్తులోని బాప్తిసం పొందిన వారందరూ కూడా క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. మన క్రీస్తుని ధరించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అప్పుడు క్రీస్తుని ధరించుకొని మరి ఆయన మనం అడిగినట్లయితే సమస్తాన్ని ధారాళంగా దయచేసి దేవుడు మనకు ఉన్నాడన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అదే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, మరి వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షం పడలేదన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, ఏలియా ఎలాంటి వాడు అంటే మనలాంటి స్వభావం గల మనుషుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మరి చూడండి, మరి ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు, మరి మన ప్రార్థన ఎందుకు విన్నాడు, మనం అడిగితే ఎందుకు ఇవ్వడం అని మీరు అనుకోవచ్చు. కానీ మరి ఏ విధంగా ఆయన అడగాలి
అడిగేది మనం నేర్చుకోవాలి దేవుణ్ణి అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఆయనలోనికి బాప్తిసం పొంది నీతిమంతుల కింద తీర్చిదిద్దబడి అప్పుడు మనం ఆయన అడగడానికి మరి అడగవలసిన అవసరం ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మరి మళ్ళీ 18 వచనంలో మనం గమనించినట్లయితే అతను మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చును, భూమి తన ఫలం ఇచ్చును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎంత మరి ఎటువంటి విషయంలో మరి ఏలియా మరి దేవుని మీద ఆనుకుని ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఆనుకుని ఆయన దేవుని అడుగుతున్నాడు. మరి మనమైతే ఎలాగ ఉన్నాం, మన స్థితిగతులు ఎలాగ ఉన్నాయి, మనం దేవుణ్ణి ఏం అడగాలని ఉద్దేశం కలిగి ఉన్నాం అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. దేవుణ్ణి అడిగే విధానం మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనకు అర్హత ఉన్నదా లేదా అన్నటువంటి విషయాన్ని కూడా మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలండి. అర్హతని పొందవలసిన అవసరం ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చూడండి మరి ఎలాంటి విషయాలు ఆయన మాట్లాడుతున్నాడనేటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అంటే దేవుని మాటలు మనలో ఉండాలి అన్నటువంటి విషయాన్ని ఆయన తెలియపరుస్తున్నాడు. ఆ విధంగా ఉంటేనే నువ్వు అడగడానికి హక్కు గలవారు అన్నటువంటి విషయాన్ని మరి ఆయన తెలియపరుస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దినాల్లో ప్రతి ఒక్కరు కూడా నాకు ఇల్లు కావాలి, నాకు కారు కావాలి, నాకు పెళ్ళి అవ్వాలి, ఇంకా రకరకాల కోరికలు కోరుతూ ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మరి నువ్వే విషయంలో నన్ను అడగదలుచుకుని ఉన్నావు, ఏ ఉద్దేశంతో నువ్వు నన్ను అడుగుతున్నావు అని ఆయన అంటున్నట్లుగా మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17, 18 వచనాలు మనం చదువుకుందాం. నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుకొందురు, ఐశ్వర్య ఘనతయు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఆయన ప్రేమించిన వారిని ఏ విధంగా చెప్తున్నాడు, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుకొందురు. అంటే వెతకడం వేరు, జాగ్రత్తగా వెతకడం వేరు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి వెతకడం ఏంటి, దేవుడు కనపడ్డా అనుకుంటారు చాలామంది. అంటే నువ్వు మాట్లాడే విధానం కానీ, నీ ఆలోచించే విధానం కానీ మరి ఆయన వెతకమంటున్నాడంటే నువ్వు దేవుని యొక్క మాటలు, ఉద్దేశాలు నీలో ఏ విధంగా ఉన్నాయి, నువ్వేమై ఉన్నావు, నీకు నువ్వు ప్రశ్నేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. అంటే ఎదటి వారికి దేవుడు మేలు చేస్తున్నాడు, నాకెందుకు మేలు చేయట్లేదు అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ ఉద్దేశం ఎలాగుంది, నీ ఆలోచన ఎలాగుంది, దేవుడు అంటే మరి నీ పనులు ఎలాగున్నాయి, క్రియారూపంగా ఉన్నాయా లేక విశ్వాసం కలిగి ఉన్నాయా లేవు అన్నటువంటి విషయాన్ని నువ్వు గమనించుకోవాలి. ఆయన అడిగే ముందు అర్హత కలిగి ఉండవలసిన అవసరత ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే మనకు కూడా పిల్లలు ఉంటారు. పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులని పిల్లలు అడుగుతూ ఉంటారు, డాడీ నాకు అది కావాలి, డాడీ నాకు ఇది కావాలని అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు తల్లిదండ్రులు అంటే మనము కొన్నిసార్లు పెడిసవను పెడుతూ ఉంటాం, వినం. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగినప్పుడు మరి తల్లిదండ్రులకి ఒక ఆలోచన వస్తూ ఉంటుంది, సరే ఎలాగన్నా నీకు ఇవ్వాలి అని మనసులో అనుకుంటారు తల్లిదండ్రులు. అదేవిధంగా తండ్రి అనే దేవుడు మనకి ఇచ్చే విషయంలో మన అడిగే విధానాన్ని కూడా మనకు నేర్పాడు. అది నేర్చుకుని ఆయన అడగవలసిన అవసరం మనకున్నది. అంతేగాని మన ఇష్టానుసారంగా ఏదో పెద్ద లిస్టు పెట్టేసి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆయన వినడన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన ఇష్టానుసారంగా అడిగినట్లయితే ఆయన వినడన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4, 5 వచనాలు, ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, నీవు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టము, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది నీకు లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించుకుని ఎగిరిపోయిను, పక్షిరాజు ఆకాశంలోకి ఎగిరిపోయినట్లు అది ఎగిరిపోయిను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఈ దినాల్లో ఐశ్వర్యం గురించి దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, నాకు ఏదో లాభం కలుగుతుందని దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, దేవుడు ఏదైనా అడిగితే ఇచ్చేస్తాడని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఆ విషయం గురించి ఈయన మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కానీ మనం ఏమై ఉన్నామో మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి యాకోబు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం ఎంతకాలము ఈ భూమి మీద మనం జీవిస్తామో మరి అంతకాలము కూడా దేవుని హత్తుకుని మనం జీవించవలసిన అవసరం ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ సందర్భంలో యాకోబు భక్తుడు మరి చెప్తున్నటువంటి మాటను మనం గమనిద్దామండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము
యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందామండి. రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే అన్నటువంటి విషయాన్ని యాకోబు భక్తుడు తెలియపరుస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, యాకోబు భక్తుడు చెప్తున్నాడు ఇలాగా. అంటే రేపు ఏమి సంభవించదో మనకు తెలియదు, మీ జీవం ఏపాటిది అని చెప్తూ ఉన్నాడు. అంటే మనం అనుకోవచ్చండి, మన బలవంతులు ధైర్యవంతులు, నాకేంటి, నాకు ధనం ఉన్నది, నాకు శక్తి ఉన్నది అని అనుకుంటూ ఉంటారు. కానీ 102 జ్వరం రాగానే దేవుడి గుర్తుకు రావాలండి. అలాంటి పరిస్థితులు ఉంటుంటాయి. కానీ అయినప్పుడు కూడా నాకేంటి అని గర్వపడడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని మరి తెలియపరుస్తున్నట్లుగా మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటి వారు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా అప్లాస్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. అందుకని దేవుని అడిగే విధానంలో మనం ఏమై ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి మన దేవుడు ప్రతి ఒక్కరూ ఆలోచనలు ఏమనుకుంటూ ఉంటారండి. మరి దేవుని తెలిసిన వారి విషయంలోనూ తెలియని వారి విషయంలో కూడా కొంతమంది మరి ఎలాగున్నారంటే మిడిమిడి జ్ఞానం కలిగి జీవించిన వారు కూడా ఉంటూ ఉన్నారు. అంటే దేవుని వాక్యాన్ని సరిగ్గా తెలుసుకోకపోతున్నారు. మరి మన దేవుడు ఎలాంటి దేవుడు అని అనగానే కరుణామయుడు, దయామయుడు, ప్రేమమయుడు అని చెప్తూ ఉన్నారు. కరెక్టేనండి, ఆయన కరుణామయుడు, దయామయుడు, ప్రేమమయుడు. కానీ అదేవిధంగా ఆయనకి కోపం కూడా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే మరి ఏ విధంగా ఉన్నదో వాక్యాన్ని మనం చదువుకుందామండి. న్యాయం బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడి దేవుడు అని ఇక్కడ రాయబడినట్లుగా మనం గమనిస్తున్నాం. ఆయన న్యాయాన్ని బట్టి తీర్పు తీరుతాడంట, కానీ ప్రతిదినము కోపపడి దేవుడు అంటండి. మరి కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు అని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ ఆయన కోపం కూడా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎలాంటి కోపం ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించినట్లయితే మరి కోపం ఎలాంటి కోపం అండి దేవునికి? ఆయన కోపం ఎంచోపు ఉంటుంది అని ప్రశ్న మనకు రావచ్చు. ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన మరి న్యాయం బట్టి తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడే దేవుడు అంటే ప్రతిదినం అని రాయబడ్డది అక్కడ. అంటే ప్రతిదినము కోపపడతాడు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అదేవిధంగా గమనించినట్లయితే మరి కోపపడి ప్రతిదినము కోపపడి దేవునికి ఎంచోపు ఉంటుంది కోపం, అదే మానవునికి అయితే ఎంచోపు ఉంటుంది కోపం. మరి 2 విధానాలను మనం గమనిద్దామండి. మరి దేవునికి ఎంచోపు కోపం ఉంటుంది. కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనం, ఆయన కోపం నిమిషం మాత్రమే ఉండేను, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. చూడండి, ఆయన కోపం ఎంచోపు ఉంటుందంటండి, నిమిషం మాత్రమే ఉంటుందంట. అదేవిధంగా మానవుని యొక్క కోపము ఎప్పుడు దాకా ఉంటుందండి? పైకి నటిస్తూ ఉంటారు మానవులు. ఎలా? నా కోపం లేదండి అంటారు, కానీ దేవుని వాక్యం అలాగా సెలవు ఇవ్వట్లేదు. మరి ప్రతిదినము కోపడి దేవునికి నిమిషం మాత్రమే ఉంటుందంటండి. చూడండి, మరి అందుకే ఆయనకి కరుణామయుడు, దయామయుడు అని పేరు ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అదే ఒక మానవుని యొక్క మరి కోపము ఏ విధంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఎఫెసీయులు రాసిన పత్రికలోకి మనం వెళ్దామండి. మానవుని యొక్క కోపం ఏ విధంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే మరి మానవుని కోపం ఎప్పటి వరకు ఉండాలి? దేవుని యొక్క కోపాన్ని మనం గమనించాం. మరి మానవుని యొక్క కోపం ఎప్పటి వరకు ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనికి మనం వెళ్తున్నామండి. 4వ అధ్యాయము 26వ వచనం చదువుకుందామండి మనం. కోపపడుడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అని మానవునికి మరి మరి దేవుని యొక్క లేఖను సెలవిస్తుందండి. ఆ విధంగా ఉండాలంటండి. కోపపడుడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకనే మన కోపం ఉండాలంట. మరి ఆ విధంగా ఎవరైనా జీవిస్తున్నారా? ఆ విధంగా ఎవరైనా జీవిస్తున్నారంటే లేదండి, పైకి చెప్తూ ఉంటారు నాకు అసలు కోపం లేదండి. సంవత్సరాల కోపం ఉంటుంది ప్రతి ఒక్కరికి, మర్చిపోలేరండి అది, కానీ నటిస్తూ ఉంటారు. కానీ దేవుడు అటువంటి వాడు కాడు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఆయన అడగాలంటే మంచి ఉద్దేశంతో మనం అడగాలి. మనసులో ఏదో పెట్టుకుని, కపటం పెట్టుకుని, అసూయ పెట్టుకుని మనం అడగడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే ఓపెన్ హార్ట్ ఉండాలండి మనకి, మనం ఓపెన్గా ఉండాలి. మనం ఆయన అడగాలంటే మనసు పూర్తిగా అడగాలి. అంటే ఎటువంటి ఉద్దేశాలు మనలో ఉండడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే మరి నరుల ఒక ఆలోచనలో ఏ విధంగా ఉంటాయన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనిద్దాం.
నరులకు ఆలోచనలు ఏ విధంగా ఉంటాయండి, నరులు ఏ విధంగా మారిపోతారు అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం. ఎందుకంటే నరులు మరి దేవుని అడిగే ఉద్దేశంలో మరి ఏ విధంగా అడుగుతున్నారు, దేవుణ్ణి ఏ విధంగా అడిగితే దేవుడు మనకి ఇస్తాడు అన్నటువంటి విషయాలు తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కీర్తన గ్రంథము 94:11 నరులు ఆలోచన వ్యర్థమని యెహోవాకు తెలిసే ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. నరులు అనేక రకాలుగా ఆలోచిస్తుంటూ ఉంటారంటండి, కానీ మరి యెహోవా ఏమంటాడంటే వ్యర్థం అని తెలియపరుస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. నరులు ఆలోచన యెహోవాకి తెలిసే ఉన్నది. ఎన్ని ఆలోచనలు ఉంటాయండి నరులకి. ప్రతి ఒక్కరు నేను అది చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను, నేను దేవుని పని అది చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను, నాలాగా ఎవరో చేయట్లేదు అంటారు. కానీ ఇక్కడ మరి యెహోవా ఏమంటున్నాడో మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. నరుల ఆలోచన వ్యర్థమని యెహోవాకు తెలిసి ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరొక మాటను మనం గమనిద్దాం. సామెతల గ్రంథము 19:21 నరుని హృదయంలో ఆలోచనలు అనేకంగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. చూడండి చాలు. ఏంటంటే నరుల యొక్క హృదయంలో ఆలోచనలు ఎలా పుడతాయంటే అనేకంగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. అంటే మానవుని యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మానవుడు ఒక రబ్బర్ బంతి లాంటి వాడు. ఆ రబ్బర్ బంతిలాగా వేసినప్పుడు అండి అది ఇలాగ ఎగురుకుంటూ ఒక దిక్కున ఆగిపోతూ ఉంటుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి నరులకి ఆలోచన అనేకంగా పుడతాయంట. మరి ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే నరుని హృదయంలో ఆలోచనలు అనేకంగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలంటే యెహోవా యొక్క తీర్మానం నుంచి మనం ఎక్కడికి కూడా మనం బయటికి వెళ్ళలేము. మన ఆలోచనలు అనేక రకాలుగా ఉంటాయి. మనం అది చేద్దాం, మనం ఇది చేద్దాం అనుకుంటూ ఉంటాం, కానీ ఏది చేయలేము అని యెహోవా చెప్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని అడిగే విషయంలో నువ్వు ఏ విధంగా దేవుణ్ణి అడగాలి, దేవుడికి ఏ విధంగా ధారాళంగా దయచేస్తాడన్నటువంటి విషయాన్ని మరి విశ్వాసం కలిగి జీవించవలసిన అవసరం ఉంది. మరి అదేవిధంగా మనం గమనించినట్లయితే మరి యోబు విషయంలో ఆలోచించినట్లయితే మరి వాళ్ళ పిల్లలు మరి మనసులో అంటే ఏదన్నా పొరపాటు చేశారేమని అరుణోదయం లేచి ఉదయాన్నే బలులు అర్పించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి ఒక యోబుకి ఒక విశ్వాసం ఏ విధంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అటువంటిప్పుడు మన జీవితంలో మనం ఏ విధంగా ఉన్నాం, మనం ఏ విధంగా మనం జీవిస్తున్నాం. మరి దేవుని అడిగేయాలంటే ఉచితంగా ఏదో రాదండి దేవుని దగ్గర నుంచి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అడిగే విషయంలో మనం అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఉంది. మనకు ఆ స్తోమత లేదా దేవుని అడగడానికి. ఏలీ అడిగాడు కదా, నేను ఎందుకు అడగకూడదు అని మీరు అనుకుంటున్నారా? కానీ ఏలీ అడిగాడు, కానీ ఏ ఉద్దేశంతో అడిగాడు, ఏమై ఉండి అడిగాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదే ఉద్దేశం కలిగి నువ్వు ఉన్నట్లయితే దేవుడి నీ మొర కూడా వింటాడన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఎందుకంటే మరి నీతిమంతుల మొర ఆయన ఆలకించాడన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి నీతిమంతులు ఒక మొర ఆలకించాలంటే నువ్వేమై ఉన్నావు? నీతిమంతుడివై ఉన్నావా? నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే ప్రసంగి గ్రంథము 9:10 చేయటకు నీకు చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపం లేకుండా చేయము, నీవు పోయి పాతాళమందు పనినైనను ఉపాయమైనను తెలివినైనను జ్ఞానమైనను లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే నువ్వు చేసే పని ఎలా ఉండాలంటే చేయటకు నీకు చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపం లేకుండా చేయము, నీవు పోయి పాతాళమందు పనైనను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే ఈ భూమి మీద ఉండగానే దేవుని పని చేయవలసిన అవసరత ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుని పని చేసి మరి ఆయన అడగవలసిన అవసరత ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుని పని చేయాలి, ఆయన మనం అడగాలి. అడిగే విధానాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఈ భూమి మీద ఉండగానే ఆ పని చేయాలంటే మనం మృతి పొందిన తర్వాత చనిపోయిన తర్వాత పని అయినను ఉపాయమైనను ఏది ఉండదంటండి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ సందర్భంగా మనం ఏదో చేసేద్దాం, ఇంకా రేపు చేద్దామండి, ఎల్లుండి చేద్దామండి అని అనుకుంటూ ఉంటాం. సమయం మన చేతిలో ఉండదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అదే ప్రసంగి గ్రంథము 9:12 కూడా మనం చదువుకుందాం. తమ కాలము ఎప్పుడు వచ్చినో నరులు ఎరగరు, చేపల బాధకరమైన వల ఎందు చిక్కబడినట్లు పిట్టల వలలో పట్టబడినట్లు అశుభంగా కాలము హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారు చిక్కబడదురు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, మనం గమనించినట్లయితే పిట్టలకు వల వేస్తూ ఉంటారు, కొంత మేత జల్లి వల వేస్తూ ఉంటారు. పాపం ఏమనుకుంటాయి,
అయ్యో ఏదో ఉన్నది అక్కడ మేతని తెలియకుండా వెళ్ళిపోయి తింటూ ఉంటాయి. అప్పుడు ఆ వలలో పడినప్పుడు అవి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి, కానీ తప్పించుకోవడానికి వీలుండదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. వలనగా నీ జీవితంలో నువ్వు జీవించిన జీవితం ఒకవేళ నువ్వు దేవుని చిత్తానుసారంగా నువ్వు లేనట్లయితే నరకానికి పాత్రుడు అయిపోతావు. అప్పుడు నువ్వు తప్పించుకోవడానికి వీలుండదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలండి. మనం తప్పించుకోలేము, ఇంకా ఆ ఉగ్రత నుంచి మనం తప్పించుకోలేము. తీర్పు దినాన్న మరి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మరి నీ తీర్పుని బట్టి నీకు శిక్ష విధించబడుతూ ఉంటుంది. అదేవిధంగా మరి ప్రసంగి గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు, పిట్టల వలలో పడినప్పుడు అంటండి చేపల విషయంలో కూడా ఆలోచించినట్టు తమ కాలము ఎప్పుడు వచ్చిన నరులెరగరు, చేపల బాధకరమైన వలయందు చిక్కబడినట్లు అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం. చేపలకి వల వేసినప్పుడు అండి నీటిలోనే ఉన్నాయని అనుకుంటూ ఉంటాయి, వాటికి తెలియదు. ఆ వల తీసినప్పుడు చిక్కబడినప్పుడు అప్పుడు అనుకుంటాయంటే ఎలా తప్పించుకుంటాయి. ఇంకా అదేవిధంగా మనం ఈ లోకంలో ఉండగానే దేవుని గురించి మనం బాగా తెలుసుకోవాలి. మనం చిక్కబడిపోయినట్లు చేపల్లాగా చిక్కబడిపోయినట్టు పెట్టల్లాగా ఉండడానికి వీల్లేదు. అలాగున్నప్పుడు మనం తప్పించుకోలేమండి. మరి మనం మరణానికి పాత్రమైపోతాం, నరకానికి గురైపోతాం. ఆ విధంగా ఉండకూడదని ప్రసంగి గ్రంథకర్త తెలియపరుస్తూ ఉన్నాడు. మనం ఎలా తప్పించుకోగలము? అప్పుడు ఆ చేపలకు తప్పించుకోవాలని అనిపిస్తుందంట, కానీ ఈ వలలాగా కానీ చిక్కబడిపోయాయి. నీటిలో ఉండగా వలేసినప్పుడు ఎలాగ ఉంటుందండి? నీటిలోనే ఉన్నాయి అనుకుంటారు. ఈ లోకంలో జీవించినంతకాలం మనం ఏమనుకుంటుంటాం? ఇంకా సమయం ఉంది అనుకుంటాం. మన సమయం అయిపోతూ ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన సమయం అయిపోయినప్పుడు నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు, నీ జీవితాన్ని బట్టి తీర్పు ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇవన్నీ తెలుసుకుని మనం దేవుణ్ణి అడగాలి. నీ ఉద్దేశం ఏమై ఉన్నది? ఎవరో ఊరికినివ్వరండి. మనం నెల రోజులు పనిచేస్తున్నామంటే భౌతికంగా ఆలోచించినట్లయితే నెలాఖరుకెళ్ళి మనం జీతం అడిగితే జీతం ఇస్తాడు యజమానుడు. నువ్వు ఏ పని చేయకుండా వెళ్ళి నువ్వు మరి యజమానుని జీతం అడిగితే ఖాళీ కవరిస్తారని. అదేవిధంగా దేవుని పని చేయవలసిన బద్ధులమై ఉన్నాం. మనం దేవుని పని చేస్తూ దేవుని మనం అడగాలి. నువ్వేం చేస్తున్నావో దేవునికి తెలుసు, నువ్వేమై ఉన్నావో దేవునికి తెలుసు, నీ ఉద్దేశాలు తెలుసు, నీ ఆలోచనలు తెలుసు. కానీ మానవుని యొక్క ఆలోచనలు అనేకంగా ఉన్నాయంటే యెహోవా యొక్క తీర్మానమే స్థిరత్వమని మనం ఇంతకుముందు మనం చదువుకున్నాం. కానీ మన ఉద్దేశాలు ఏమై ఉన్నాయి మనం ప్రశ్న వేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం గమనించినట్లయితే మరి మత్తయి సువార్తలోకి వెళ్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31, 32, 33. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపుకుడి. అన్యజనులు వీటిలన్నిటి విషయమే చింతింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనం ఏం వెతకాలంటండి? ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతకాలంటండి. ఎతకవలసిన బాధ్యత మనకు ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటి అన్నిటి విషయంలో చింతింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహింపబడెను. ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతకాలండి. ఆయన రాజ్యము, నీతి ఎక్కడ? ఆయన రాజ్యం అనగా ఆయన సంఘము. ఆయన సంఘములో నీతి ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇది క్రీస్తు సంఘ సభ్యులకు మాత్రమే తెలుస్తుంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి. ఆ సంఘం గురించి చెప్పాలన్నా క్రీస్తు సంఘ సభ్యులే చెప్పాలి. ఆయన రాజ్యం గురించి చెప్పాలన్నా క్రీస్తు సంఘ సభ్యులే చెప్పాలి. ఆయన రాజ్యము అనగా, సంఘము అనగా మరి దేవుని యొక్క సంకల్ప ప్రకారంగా ఏర్పాటు చేయబడ్డదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే తిమోతి రాసిన పత్రికలోకి మనం వెళ్దామండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కనుక అన్నవస్త్రములు గలవారైండి వాటితో తృప్తి పొంది ఇందుమన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మనం ఏమీ తీసుకురాలేదు, ఈ లోకంలో నుంచి కూడా ఏమీ కూడా తీసుకుని పోలేము. కానీ ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఈ కనపడేది అంతా నాదేనండి, 100 ఎకరాల భూమి ఉందండి అని చెప్పుకునేవారు కొంతమంది ఉంటారు. ఒక్కొక్కరికి ఏమీ లేకపోయినా దేవుడిస్తే 4 అంతస్తుల బిల్డింగ్ నాదేనండి, ఇంత డబ్బు గలవండి అని చెప్పుకునే వారు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే మరి మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ కూడా తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రమును గలవారేయండి వాటితో
తృప్తి పొందింది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ విధంగా ఉండవలసిన అవసరత ఎంతైనా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఆ విధంగా మనం జీవించాలి. ఆ విధంగా జీవించినట్లయితేనే దేవుడు ఏదైనా అడగడానికి నువ్వు అర్హత కలిగి ఉంటావన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు ఇంతకుముందు మనం మొదట్లో చదువుకున్నాం, మరొకసారి మనం చదువుకుందాం. ఏమని మాట్లాడుతున్నాడంటే యాకోబు భక్తుడు మనం గమనిద్దామండి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నడలా అతడు దేవుని అడగవలను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపగా అందరికీ ధారాళంగా దయచేయవాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అయితే అతడు ఏమాత్రం సందేహింపగా విశ్వాసంతో అడగవలను. సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగములను పోలియుండను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అడిగినప్పుడు విశ్వాసంతో అడగాలంటండి, మనం సందేహించకూడదు. అంటే ఏంటి, దేవుడు ఇస్తాడా ఇవ్వడా అన్నట్టు అడగడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఎగిరిపడి తరంగాలు ఎలాగుంటాయంటే, సముద్రంలో కెరటాలు వచ్చినప్పుడు ఇలా ఎగిరిపడినప్పుడు అవి ఆవిరైపోతూ ఉంటాయి. ఈ విషయాన్ని యాకోబు భక్తుడు తెలియపరుస్తున్నాడు. ఆ విధంగా ఉండడానికి వీల్లేదు, నునువిచ్చిన స్థితిలో ఉండడానికి వీల్లేదు, చెమ్మగిలిపోయి ఉండడానికి వీల్లేదు అని ఆయన తెలియపరుస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఆ విధంగా ఉండడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, మీరు అడిగినను మీ భోగం నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతున్నారు గనుక మీకు ఏమీ దొరకటం లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. చూసారండి, మీరు అడిగినను ఎలాంటి విషయంలో అడుగుతున్నారని, మీరు అడిగినను మీ భోగం నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీకు ఏమీ దొరకడం లేదంటే మనసులో ఒకటి పెట్టుకుని ఇంకోటి అడగటం అండి. దేవుడు మరి అన్నీ కూడా దేవుని తెలిసిండి, మన హృదయంలో ఏముందో మనం ఏం ఆలోచిస్తున్నామో సమస్తం కూడా ఆయన ఎరిగి ఉన్నాడన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఆయన సమస్తము తెలుసు, ఆయన తెలియకుండా ఏది లేదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనకు సృష్టికర్త ఆయన, అందుకని మరి ఆయనకు సమస్తము తెలుసు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఏ విధంగా గమనించాలంటే, మరి మనం ఏ విధంగా జీవిస్తున్నామో కూడా ఆయన తెలుసు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము మరి 1 నుంచి 5 వచనాలు మనం చదువుకుందామండి. యెహోవా నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుంటుడా నేను లేచుడా నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు మనసు నన్ను గ్రహించి ఉన్నావు, నా నడకయు నా పడకయు నువ్వు పరిశీలించుచున్నావు, నా శరీరాన్నిటి నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుక రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది, వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే యెహోవా దగ్గర నుంచి మనం తప్పించుకోలేము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. చూడండి, మాట నాలిక రాక మునిపే ఆయనకి తెలిసి ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనం ఏమనుకుంటాం, మనసులో ఏదో అనుకుని ఎదటి వారికి తెలియదు అనుకుంటూ ఉంటాం. కానీ మన మాటలన్నీ ఆయనకి తెలిసిపోతున్నాయి అంటండి. అంటే మనం ఊహించుకున్నాయి, ఎందుకంటే ఆయన మనల్ని తయారు చేశాడు కనుక మనం ఆయన దగ్గర నుంచి తప్పించుకోలేము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మనం అడిగినను మనం భోగముల నిమిత్తము దురుద్దేశంతో అడుగుతున్నాం అంటే అందుకే మనం పొందలేకపోతున్నామంట. మనం ఈ విషయంలో మనం సరి చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలియను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనం ఎదటవారు వారే దురుద్దేశంతో ఉండడానికి వీలు లేదు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మీరు వారి వలె ఉండకడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీ అక్కర నున్నవేవో ఆయనకి తెలియను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే మనకి ఏం కావాలో తండ్రికి తెలుసు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. మనకి ఏం అక్కర్లు ఉన్నాయో ఆయన తెలుసు అంటండి. మనం ఏం చేస్తాం, పెద్ద లిస్ట్ అట్టుకెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాం, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ఆ విధంగా దేవుణ్ణి అడగకూడదు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. మరి అదేవిధంగా మరి ముగింపులో మనం గమనించినట్లయితే మరి సామెతల గ్రంథంలోనికి వెళ్దామండి. ముగింపులో మరి అడిగే విధానాన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరత
ఎంతైనా ఉన్నదనేటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుకుందామండి. వ్యర్థమైన వాటిని అబద్ధంలోనూ నాకు దూరంగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైన నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నేను విసర్జించి యెహోవా ఎవడని అందినేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామం దూషించునేమో అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇదండి మనం అడిగే విధానం. ఏదైనా సరే లిస్టు ప్రకారంగా అడుగుతున్న ప్రార్థన అంతా అదే ఉంటుంది. నీవలే నీ పొరుగు వారిని ప్రేమించు అని ఆయన చెప్తుంటే ఈయన గురించే ప్రార్థన చేసుకుని ఈయన గురించే అడుక్కునే వాళ్ళు ఉన్నారండి చాలామంది. ఆ విధంగా ఉండకూడదు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. పేదరికమునైనను ఐశ్వర్యమును నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించి అన్నటువంటి సందర్భాన్ని మనం గమనించాలి. ఒకవేళ ఎక్కువైపోతే కడుపు నిండిపోయిన తర్వాత మనం విసర్జించేద్దామేమో ఆయన్ని. విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బేదనై దొంగిలి నా దేవుని నామం దూషించునేమో అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే అది ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. ఆ విధంగా మనం అడగాలి. మనకేం కావాలో పరలోకమందున తండ్రికి తెలుసు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అడుగుని మీకు ఇవ్వబడనంటే అడిగి అర్హత ఉన్నట్లయితే మనం ఆయన అడగగలుగుతాం. మరి శ్రద్ధగా విన్నందుకు మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తూ మరి ప్రార్థన చేసుకుందామండి. ప్రియా పరలోకన తండ్రి, మరి మీరు చేస్తున్న ప్రతి ఒక్క మేలు పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి అడుగుడి మీకు ఇవ్వబడును అన్నటువంటి విషయంలో మరి అనేకమైనటువంటి లేఖనాల ద్వారాగా మాతో మాట్లాడిన విధానం పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి ఏం అడగాలి, ఏం అడగకూడదు అన్నటువంటి విషయాలు అనేకమైన మీ లేఖనం ద్వారాగా మాకు దయచేసిన విధానం పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా తండ్రి, మరి ఈ మాటలు మరి ప్రతి ఒక్కరూ విని మరి హృదయపూర్వకంగా ఆలోచన కలిగి ఉంటారని, మీరు ఇచ్చిన ఆతిథ్యం పట్ల మీ కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ చిన్న ప్రార్థన మీ పాత్రని చేర్చుకుంటారని క్రీస్తు నామమున అడుగుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. వందనాలు.